టాలీవుడ్ లో తీవ్ర విషాదం నెలకొంది. టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ 53 ఏళ్ల వయసులో కన్నుమూశారు. మూత్రపిండ సంబంధిత వ్యాధితో గత కొంతకాలంగా బాధపడుతున్న ఆయన శుక్రవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. నగరంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. 2 కిడ్నీలు చెడిపోవడంతో డయాలసిస్ కోసం కుటుంబ సభ్యులు ఆయన్ను కొన్ని రోజుల కిందట ఆసుపత్రిలో చేర్చారు. ఫిష్ వెంకట్ గారు ఎలా చనిపోయారు? రౌడీ షీటర్ గా ఉన్న ఆయన నటుడిగా ఎలా మారారు? ఆయన ఆరోగ్యం ఎలా చెడిపోయింది? వాటి వెనుక నమ్మలేని నిజాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు. ఎన్టీఆర్ వివి వినాయక్ కాంబోలో వచ్చిన ఫస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ఆది. ఈ మూవీ ద్వారా ప్రేక్షకులు తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు పొందిన నటుడు ఫిష్ వెంకట్. చెన్నకేశవరెడ్డి, దిల్, బన్నీ, డి, దుబాయ్ సీను, గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది, ఖైదీ నంబర్ 150, డీజే టిల్లు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సినిమాలు డిఫరెంట్ డైలాగ్ డెలివరీతో అశేష సినీ ప్రేక్షకుల్ని తన వైపు చూసేలా చేశాడు ఫిష్ వెంకట్. చెప్పే చిన్న డైలాగ్ అయినా సరే ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్వించడం ఫిష్ వెంకట్ యాక్టింగ్ స్టైల్. జంగయ్య సక్కుబాయి దంపతులకు ఫిష్ వెంకట్ ఖైరతాబాద్ లో జన్మించిన, పుట్టి పెరిగింది మాత్రం ముషీరాబాద్. ఫిష్ వెంకట్ నాన్నగారు IDPL లో పనిచేసేవారు. వీరు ముగ్గురు అన్నదమ్ములు. అందరికంటే వెంకట్ గారే పెద్దవారు. వెంకట్ గారు 4వ తరగతి వరకే చదువుకున్నారు. అప్పట్లో తనకి చదువు మీద పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. దాంతో అతని చదువు 4వ తరగతిలోనే ఆగిపోయింది. చిన్నతనంలో స్కూల్ కు పంపితే గోడ దూకి సినిమాలకు వెళ్లేవారు. అలా చిన్నతనం నుంచే సినిమాలు బాగా చూసేవారు ఆయన. అతని తమ్ముడు ఒక డ్రైవర్ కాగా మరో తమ్ముడు ప్రింటింగ్ ప్రెస్ లో ఉద్యోగం చేస్తున్నారు. అతను అసలు పేరు మంగిలపల్లి వెంకటేష్. వీరు వృత్తిరీత్యా చేపల వ్యాపారి కావడం చేత అందరూ ఫిష్ వెంకట్ అని పిలుస్తారు. అతని చిన్నతనం నుంచి వాళ్ళ కులవృత్తి అయిన చేపల వ్యాపారం చేసేవారు. చిన్నతనంలోనే వ్యాపారంలో అడుగు పెట్టారు ఫిష్ వెంకట్. ముషీరాబాద్ కు వచ్చిన చేపలను కొనడం, అమ్మడం లాంటి హోల్సేల్ బిజినెస్ చేసేవారు. అలాగే వరంగల్ తదితర ప్రాంతాల్లో చెరువులను తీసుకుని అక్కడ చేపలను పెంచి వాటిని హైదరాబాద్ కు తీసుకువచ్చి అమ్మేవారు. వెంకట్ గారి పెద్దమ్మ కొడుకు తను ఇద్దరూ కలిసి వ్యాపారం చేసేవారు. చిన్నతనంలో కాస్త అల్లరి పనులు చేసేవారు. అలాగే సికింద్రాబాద్ ఏరియాలో రౌడీయిజం కూడా చేసేవాడు. తను సొంతంగా రౌడీయిజం చేసేవాడు. ఎవరు గ్రూపులో కూడా ఉండేవారు కాదు. స్వతంత్రంగానే ఉండేవాడు. అలా రౌడీయిజంలో అసలు తీరుకుండేది కాదట తనకి. చిన్నతనం నుంచి చేపల వ్యాపారంతో పాటు వ్యాయామం కూడా చేస్తూ ఉండేవాడు. ఉదయాన్నే జిమ్కు వెళ్లడం, అక్కడి నుంచి మార్కెట్ కి వెళ్లి చేపలు కలకత్తాకు ప్యాకింగ్ చేసి పంపించేవాడు. దానికోసం సికింద్రాబాద్ వెళ్లడం కూడా తనకు తీరుకుండేది కాదట. సినిమాలు బాగా చూసేవాడు. ఒక్క హీరో అని కాదు, అందరి సినిమాలు చూసేవాడు. అందులోనూ ఎక్కువగా సుమన్, భానుచందర్ వంటి హీరోల సినిమాలు చూసేవారు. ఎందుకంటే వారి సినిమాల్లో మార్షల్ ఆర్ట్స్ ఫైట్స్ ఉండేవి. ఒక్క మనిషి 2-3 కొట్టడం చూసి తను కూడా బయట అలా చేద్దామని అనుకుంటూ ఉండేవారట. అలా కొట్టారు కూడా. తన వైపు ఎవరైనా రఫ్ గా చూసినా కూడా కొట్టేవాడట. అయితే తను గొడవ పడ్డ సంఘటనలు పోలీస్ స్టేషన్ వరకు పోయినవి లేవు. ఎక్కడైనా గొడవ చేస్తే అక్కడే ఎవరో ఒకరు వచ్చి రాజీ చేసేవారు. అప్పటి తెలుగుదేశం నాయకుడు మాకంటి గోపి గారికి టీడీపీ తరపున మద్దతుగా వెళ్లేవాళ్ళు. గోపీనాథ్ జంతర్ మంతర్ అనే సినిమా నిర్మిస్తున్నప్పుడు కూడా ఒక వేషం వేయమని ఫిష్ వెంకట్ ని అడిగారు. అందులో గుర్రం మీద కూర్చునే బందిపోటు వేషాన్ని ఫిష్ వెంకట్ గారు వేశారు. అలా తొలిసారిగా గుర్రం ఎక్కాడు. దాని తర్వాత పాత బస్తీ అనే సినిమాలో చేశాడు. అయితే ఆ 2 సినిమాల్లో కూడా డైలాగ్స్ లేవు. తర్వాత కొంత గ్యాప్ తర్వాత రవణ అనే సినిమాలో ఓ చిన్న పాత్ర చేశాడు. అందులో రాజశేఖర్ తో ఫైట్ చేశాడు కూడా. అలా ప్రాధాన్యత ఉన్నవి లేనివి చాలా సినిమాలు చేశాడు. శ్రీమతి సత్యభామ సినిమాలో అశోక్ కుమార్ పక్కన 7 మంది గ్రూప్ ఉంటారు. అందులో తను కూడా ఒకడు. ఆ తర్వాత ఖుషి సినిమాలో కూడా చేశాడు. అందులో ఒక డైలాగ్ కూడా చెప్తాడు. ఆ డైలాగ్ పవన్ కళ్యాణ్ గారికి బాగా నచ్చి మెచ్చుకున్నారు కూడా. ఫిష్ వెంకట్ గారి పెద్దగా చదువుకోకపోయినా, పెద్ద ఆర్టిస్టు కాకపోయినప్పటికీ తెలంగాణ మాండలికాన్ని పలికే తీరు నచ్చి చాలా మంది వేషాలు ఇస్తున్నారు. దానికి కారణం వివి వినాయక్ గారే. తాను చెప్పిన చిన్న డైలాగ్ ను కూడా అతనితోనే డబ్బింగ్ చెప్పించేవారు. కో డైరెక్టర్ పుల్లారావుకి అతన్ని అప్పగించి ఇతనితో డబ్బింగ్ చెప్పించండి అని చెప్పేవారట వివి వినాయక్ గారు. ఆయన తనతో చాలా సార్లు ప్రాక్టీస్ చేయించి చెప్పించారు. అలా చెప్పించాడు కాబట్టి ఈ రోజు ఈ తరహా వేషాలు వస్తున్నాయని ఫిష్ వెంకట్ గారు పుల్లారావుని అలాగే వివి వినాయక్ గారిని తలుచుకుంటారు. అతను నటుడైన తర్వాత చిన్న గుర్తింపు వచ్చి సినిమాల్లో కనిపిస్తూ ఉంటే వారి అమ్మా నాన్నలు చాలా ఆనందపడ్డారట. వారి అబ్బాయి కూడా మా నాన్న యాక్టర్ అయ్యాడని చాలా సంబరపడుతుంటారు. ఇక తన భార్య కూడా చాలా ఆనందపడతారు. ఒకసారి ఫిష్ వెంకట్ గారు 3 అంతస్తుల మేడపై నుంచి జారి కింద పడ్డారు. అప్పుడు ఒక వారం రోజులు మెలకువ కూడా లేదు. కోమాలోకి వెళ్లిపోయారు. అప్పుడు తన భార్య అన్ని సేవలు చేసింది. ఆమె తనని చంటి పిల్లాడిలా చూసుకొని ఒక తల్లి సేవ చేసినట్టు చేసిందట. ఫిష్ వెంకట్ గారికి ఒక పాప, 2 కొడుకులు ఉన్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆయన కొన్ని సంవత్సరాల క్రితం ఒక సినిమా షూటింగ్ నిమిత్తం ఆగ్రా వెళ్లారు. అక్కడ కాలికి మేకు లాంటిది గుచ్చుకోవడంతో చిన్న గాయమైంది. ఆ తర్వాత కొన్ని రోజులకు బీపీ షుగర్ అటాక్ చేయడంతో కాలు మొత్తం ఇన్ఫెక్షన్ సోకి బాగా లావైపోయింది. అప్పటి నుంచి చాలా వీక్ అయ్యాను. కాలు మీద చర్మం పోతుంది.
అవుతుంది. కొన్ని రోజులుగా నడవడం కూడా కష్టమవుతుంది. మరోవైపు కిడ్నీలు కూడా ఫెయిల్ అయ్యాయి. సంవత్సరంన్నర క్రితమే డయాలసిస్ కు వచ్చి 2 కిడ్నీలు చెడిపోయాయి. ఫిష్ వెంకట్ 100కు పైగా చిత్రాలు, హాస్య నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా సినీ ప్రియులను అలరించారు. ఆది, దిల్, బన్నీ, అత్తారింటికి దారేది, లక్ష్మి, చెన్నకేశవ రెడ్డి, గబ్బర్ సింగ్, డీజే టిల్లు, కింగ్, డాన్ సీను, మిరపకాయ, దరువు, సుప్రీం వంటి ఎన్నో హిట్ చిత్రాలు నటించి మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. ఆయన చివరి చిత్రం కాఫీ విత్ ఏ కిల్లర్. ఏది ఏమైనా తన నటనతో ఎంతో మంది అభిమానాన్ని చూరుకున్న ఫిష్ వెంకట్ గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మనము మనస్ఫూర్తిగా కోరుకుందాం. మరి ఆయన నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను లైక్ చేసి మీ సపోర్టును మాకు అందించండి ఫ్రెండ్స్. మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది. ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే. చేస్తారు కదా ఫ్రెండ్స్.